రైట్, తర్వాత చూసుకున్నట్లయితే ఎక్సైజ్ 7.2 కోఆర్డినేట్ జామెట్రీలో సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అంటే చూడండి. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ది జాయిన్ ఆఫ్ -1,7 అండ్ 4,-3 ఇన్ ద రేషియో 2:3. ఒకసారి క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి, 2 times 3 times చదివి. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్, వీ హ్యావ్ టు ఫైండ్ ద పాయింట్ which divides the line joining of these 2 points in the ratio of 2:3. అంటే డయాగ్రామ్ వేస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. సారీ, ఇప్పుడు -1,7 ఒక పాయింట్ ఉంది, 4,-3 ఒక పాయింట్ ఉందంట. ఈ పాయింట్స్ మధ్యలో పాయింట్ కనుక్కోమని డెడ్ ఈజీ. మిడ్ పాయింట్ ఫార్ములా వేస్తాం, x1 + x2/2 y1 + y2/2. ముందుకు మిడ్ పాయింట్ అంటే సమానంగా డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏం చేయొచ్చు, మనం మిడ్ పాయింట్ ఫార్ములా వేయచ్చు. వాడు అది అడగట్లే. ఇప్పుడు వాడు 2:3తో డివైడ్ అయ్యే పాయింట్ కనుక్కోమన్నాడు. 2:3తో డివైడ్ చేసే పాయింట్ మనం కనుక్కోవాలంట. అంటే ఆ పాయింట్ గ్రాడో ఉంటుంది. దీన్నేమో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, దీన్నేమో 3 పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. అంటే మధ్యలో పాయింట్ P అనే పాయింట్ ఎక్కడెక్కడో ఉంది. ఆ పాయింట్ ఒక కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. చాలా ఈజీ చూడండి. వాడు ఇది నేను మీనింగ్ చెప్తున్నా. డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. ఏ అనే పాయింట్ ఉంది, బి అనే పాయింట్ ఉంది. ఏబిని సరి సమానంగా కాదు 2:3 రేషియోలో డివైడ్ చేసే పాయింట్ కనుక్కోవాలి. చాలా ఈజీ అండి. ఏంటంటే ఆ ఫార్ములా దట్ పాయింట్ ఈస్ గివెన్ బై m1x2 + m2x1 బై m1 + m2, m1y2 + m2y1 బై m1 + m2. ఏంటి m1 m2 x1 y2 అంటారా? చాలా సింపుల్. ఫస్ట్ మనకి ఏమిచ్చాడు, -1,7 4,-3. దీన్ని ఏమనుకుంటాం, x1 y1. దీన్ని ఏమనుకుంటాం, x2 y2. అండ్ ఆ రేషియోని m1 m2 అనుకునేస్తాం. అయిపోయా. చూడండి, m1 x2 అంటే 1 2, m2 x1 అంటే 2 1. m1x2 + m2x1 బై m1 + m2. m1 y2 సేమ్ అదే, x బదులు y పెడతాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, 1 వస్తే 2 రావాలి, 2 వస్తే 1 రావాలి. ఇక్కడ కూడా అంతే, y వస్తుంది అంతే. 1 2 2 1. m1x2 + m2x1 బై m1 + m2, m1y2 + m2y1 బై m1 + m2. ఇంకా పాయింట్స్ అడ్రస్ పెట్టేసేయండి. m1 అంటే ఎంత, 2. x2 ఎంత మనకి 4 ప్లస్ m2 ఎంత మనకి 3. ఇప్పుడు 2:3 అన్నాం కదా. 2:3 అంటే ఒకటి m1 అవుతుంది, ఇంకోటి m2 అవుతుంది. బై m1 + m2, 2 + 3, m1 y2. m1 ఎంత మనకి 2, y2 ఎంత మనకి -3 ప్లస్ m2 ఎంత మనకి 3, y1 ఎంత మనకి 7 బై m1 + m2 అంటే 2 + 3. ఒకే ఒక షాట్ అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు సేవాక్ 4 కొడితే ఒకే షాట్ 4 అయిపోతుంది మ్యాచ్. అంతే, ధోని కొడతారు 6, ఒక షాట్ అయిపోయింది. అట్లా 2 4 ఎంత 8, 8 + 3 11, 11 8 + 3 11 బై 2 + 3 5, 2 × -3 -6 + 3 7 21, 21 - 6 ఎంత మనకి 15 బై 5 అంటే 11/5, 3. 5 1 5 3 కదా. సో 11/5, 3 అయిపోయింది ఆన్సర్. దాట్స్ ఇట్. జస్ట్ m1 x2 + m2 x1 అంటే m1 బదులు m1 వాల్యూ, x2 బదులు x2 వాల్యూ. తెలుసు కదా, x1 ఎవరంటే ఫస్ట్ పాయింట్, x2 y2 అంటే సెకండ్ పాయింట్. అయిపోయింది, x2 y2. సో 2 × -3 -6, 3 7 21, 21లో 6 పోతే 15 బై 2 + 3 5, 5 1 5 3 అయిపోయింది. దట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ 4 మార్క్స్ అడుగుతాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫార్ములాకి 2 మార్క్స్ ఉంటాయి. ఒకవేళ 4 మార్క్స్ అడిగితే ఇంకా దీనికి 2 మార్క్స్ ఉంటాయి. ఒక 2 మార్క్స్ అనుకో, ఫార్ములాకి 1 మార్క్ గ్యారంటీ ఉంటుంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే ప్రతి క్వశ్చన్కి ఫార్ములాకి ఇన్ని మార్క్స్ అని ఉంటాయి, స్టెప్స్కి ఇన్ని మార్క్స్ ఉంటాయి. అండ్ ఆన్సర్ తప్పైతే భయపడాల్సిన అవసరమే లేదు. ఫార్ములా కరెక్ట్ ఉండి, స్టెప్స్ కరెక్ట్ ఉండి, ఆన్సర్ రైటో రాంగో వచ్చింది మీకు అయినా కూడా మీకు 90% మార్క్స్ పడతాయి. అంటే నా ఉద్దేశం 4 మార్క్స్ 3 పడుతుంది, 2 మార్క్స్కి 1 1.5 పడేదానికి కూడా అవకాశం ఉంటుంది.